స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవానికి వందనాలు నైనా ప్రభా. రాత్రంతా కూడా కాచి కాపాడి ఉదయకాల సమయంలో మరొక తరుణాన్ని తండ్రి ప్రభా మాకు ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా. మరి శుక్రవారం దినమందు తండ్రి ప్రభా మా అందరికీ తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మా చదువుల్లో మా పనుల్లో మా ప్రయాణాల్లో తోడేండు రాజా యేసు రాజా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నాయనా. నాయనా ఇశ్రాయేల్ చేయి స్తోత్రాల పైన ఆసుటైన ఉన్న దేవానికి స్తోత్రం రాజా. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు నాయనా ప్రభా. నీ పరిచర్యలు నాయనా ప్రభా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మీకు వందనాలు రాజా. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం స్తోత్రం. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎదినమదు తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలను సజీవ లెక్కలు ఉంచినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో నీ సహాయం అందించేవాడానికి స్తోత్రం తండ్రి ప్రభా. యాకోబు దేవానికి స్తోత్రం, ఇశ్రాయేలు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి ప్రభా. నీ నామమున ప్రార్థన చేయగా ప్రతిది కూడా తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా పొందుకుంటారని నమ్ముడనన్నావు తండ్రి ప్రభా. నీ నామమున తండ్రి ప్రభా ప్రార్థన చేస్తున్నాం, మరి పొందుకుంటున్నామని నమ్ముతున్నాం తండ్రి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా మరొక్కసారి ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని, బలహీనతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థనలపైన ఆధారపడుతున్న వారిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. మా ప్రార్థన వసూలు కోరుతున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు మరోసారి సమర్పిస్తున్నాం. వారిని వారి కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకుంటే రాజానికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు తండ్రి ప్రభా. నూతన నెల ప్రారంభం అడుగుపెట్టినై ఉంటుండగా తండ్రి ప్రభా, నూతన నెల ప్రారంభించబడుతుంటుండగా తండ్రి ప్రభా ఆదివారం దినమందు ఉండు తండ్రి ప్రభా. పునరుద్ధానం దినం కొరకు ప్రతి ఒక్క బిడ్డని మీద సిద్ధపరచండి తండ్రి. నీకు స్తోత్రం రాజా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డని మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి చెడి తండ్రి ప్రభా. చదువుల్లో, పరీక్షల్లో, ఎగ్జామ్లో ప్రతి బిడ్డకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభా మరోసారి కష్టాల్లో ఉన్న బిడ్డలను మరొక్కసారి దర్శించండి, మరోసారి ఆదరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి బిడ్డని మీ ఆత్మతో నింపండి తండ్రి ప్రభా, నీ శక్తితో నింపండి, మీ పరిచర్యలో మీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ చిలువ చాటున మరుగుపరచండి దేవానికి స్తోత్రం స్తోత్రం. నడినట్టు నుండి మొదలు అధికారం అటు మీ సిల్వ రక్తం ప్రోక్షించండి నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం. కడగండి నాయనా ప్రభా, పరిశుద్ధపరచండి నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి బిడ్డకు నీ సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా. మంచి ఆయు ఆరోగ్యాలతో వర్ధిలింప చేయండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రత్యేకంగా ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. బిడ్డను తండ్రి ప్రభా మరి డోల కొట్టు విషయంలో, నీ మందిరంలో వాడబడ్డ విషయంలో తబలా చక్కగా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. అదేవిధంగా నరేషుని జ్ఞాపకం చేసుకొని పరిచర్య పట్ల తండ్రి ప్రభా ఆశను ఆసక్తిని పుట్టించండి తండ్రి ప్రభా. చక్కగా పాటలు పాడుటకు తన కంఠధ్వని ఎత్తి తండ్రి ప్రభా మీ నామాన్ని కీర్తించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మీ సహాయం దయచేయండి నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నీ భోజపు బల్లపు చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలివ మొక్క వలె నుందురని తండ్రి ప్రభా వాగ్దానం చేసినటువంటి దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. దినమందు తండ్రి ప్రభా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి తండ్రి ప్రభా. మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. దిగులు పడుచున్న ప్రతి బిడ్డను నేను నిన్ను బలపడుతున్నాను తండ్రి ప్రభా. నీకు సహాయం చేయవాడు నేనేనని తండ్రి ప్రభా. యెషయా 41:10 ప్రకారం తండ్రి ప్రభా దిగుల్లో ఉన్న, దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి నాయనానికి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా జీవనమని జ్ఞాపకం చేసుకొని, దేవకర్మని జ్ఞాపకం చేసుకొని అని తండ్రి ప్రభా. అదేవిధంగా వారికి ఇచ్చిన మన్మలను మనవరాలను జ్ఞాపకం చేసుకొని, కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో నీ సహాయం ఇచ్చిన ఆయనానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తోత్రం స్తోత్రం ప్రభా. అని తమను జ్ఞాపకం చేసుకొని, ఆమెకి ఇచ్చినటువంటి కుమారులను జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా వాళ్ళు చదువుకుంటుండగా తండ్రి ప్రభా వీళ్ళకు మంచి జ్ఞానం, తెలివిని, హేచన అనుగ్రహించండి తండ్రి ప్రభా. వారికి కూడా నీ దయాన్ని, కనికరం అనుగ్రహించండి.
దేవా మీరు కృప చూపించండి. ఆమె పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, ప్రతి విషయంలో నీ సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. నూతనంగా తండ్రి ప్రభా మారు మనసుకు సిద్ధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా దర్శించండి తండ్రి ప్రభా. నీ భయంలోనికి నీ పుట్టించండి. భయం లేకుండా జీవితం జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ భయంలోనికి నీ పుట్టించండి తండ్రి ప్రభా. నూతన దినం కొరకు మరొక పునరుద్ధరణ దినం కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ ఆత్మతో నింపండి. పరిశుద్ధ ఆరాధన చక్కగా జరిగించండి నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం. వెళ్తుండగా వస్తుండగా తండ్రి ప్రభా ప్రయాణం అంతా కూడా మీరు తోడే ఉండండి. సమస్త ఆటంకములన్నిటిని కూడా తొలగించండి. యేసు నామములో సమస్తం తొలగిపోవునుగాక. సమస్తమైన ఆటంకాలన్నీ కూడా బంధిస్తున్నాను. యేసు నామములో కూలిపోవునుగాక. నీ నామానికే మహిమ కలగాల, నీ నామానికే ఘనత కలగాల. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడానికి స్తోత్రం. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నేను స్తుతించుటకును గణపరచుటకును ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు చెల్లిస్తున్నాం. అది నాకు ప్రత్యేకంగా అంజని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా బిడకుంటున్నటువంటి బలహీనత ఏమనేదో సమస్తం తెలుసు కనుక తండ్రి ప్రభా బలహీనులను బలవంతులుగా చేయడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ బిడ జీవితంలో తండ్రి ప్రభా ఏ సమస్యతో బాధపడుతున్నాడో మీకు తెలుసు, ఏ యొక్క సమస్యతో ఉన్నాడో మీకు తెలుసు. నాయనానికి స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్తానికి స్తోత్రం. కృపచూపు వాడానికి స్తోత్రం. తండ్రి నువ్వు ఆ బిడవని ముట్టండి నాయనా. మీరు ధైర్యపరచండి, మాట్లాడండి తండ్రి ప్రభా. దర్శించండి, నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇంద్ర సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకొని తనకు కలుగుతున్న వంటి ఆటంకములు కానీ, బలహీనతలు కానీ, అనారోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో నీ సహాయం దయచేయండి. ముట్టండి, స్వస్థపరచండి తండ్రి ప్రభా. నీ అందు పట్టుదల విశ్వాసం కోల్పోకుండా తండ్రి ప్రభా నీ అందు విశ్వాసంలో బలపరచండి తండ్రి ప్రభా. నమ్ముట నివ్వాలంటే నమ్మవాడికి సమస్తం కూడా సాధ్యమను కనుక నీ అందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండే భాగ్యం ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకేమైనా మర్చిపోయిన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నయనానికి స్తోత్రం స్తోత్రం. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ కొద్ది ప్రార్థన నీ బంగారు పాదకులు సమర్పించుకుంటూ మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైనటి యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి మీకు విజయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆశీర్వాదం దీవెనతో ముగించుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయిన వంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు శాంతి సమాధానం మనకు, మన కుటుంబమునకు, మనందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగయుగములకు ఆయన కృప మనకు తోడై నీడై ఉండి అన్ని విధులుగా సంతోషపరచునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి.